Hi friends, good morning to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market analysis of Nifty. సో ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి కొత్త ఇనిషియేటివ్ తీసుకుంటూ మళ్ళీ ప్రీ మార్కెట్ అనాలిసిస్ మీకు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఎర్లీ మార్నింగ్ లైక్ 8 o'clockకి మీకు ప్రతిరోజు వీడియో పెడదాం పోస్ట్ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ ఈ ఇనిషియేటివ్ మీకోసం తీసుకొస్తున్నాను అనమాట. ఇంతకుముందు చేసిందే బట్ మళ్ళీ మీకోసం అంటే అప్పట్లో ప్రతిగా ఎక్కువ మంది ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పేసి నేను ఆపేసాను అనమాట. బట్ మళ్ళీ ఎందుకో ఛానల్ రన్ చేయడం కోసం నేను మళ్ళీ ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాను. సో మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మళ్ళా ఫర్దర్‌గా లైక్ ఈ వీడియోస్‌ని మీరు లైక్ చాలామంది ఎక్కువ మంది అడుగుతున్నారు కదా! అని చెప్పేసి మళ్ళా ఇలాంటి టైప్ ఆఫ్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాననమాట. సో మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఫర్దర్‌గా ముందున ఇంకా మంచిగా వీడియోస్‌కి మంచిగా వ్యూస్, లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ తెప్పిస్తారని ఆశిస్తూ ఈ కంటిన్యూటీని స్టార్ట్ చేస్తుంటాను. సో మరి మీ చేతుల్లోనే ఉన్నది. ఇది హిట్ అవ్వాలన్నా, ఫట్ అవ్వాలన్నా సరే. సో మీరు హిట్ చేస్తారని ఆశిస్తూ ఓకే ఫ్రెండ్స్. కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. రైట్. ప్రీ మార్కెట్ అనాలిసిస్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకునే ముందు అసలు ఫస్ట్ ఏంటంటే మనం ఏమైనా న్యూస్ ఫ్యాక్టర్స్ ఈ రోజు సంబంధించిన ఏమైనా ఉన్నాయా, మళ్ళీ ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ అలా కూడా ఓపెనింగ్స్ చూసుకొని మనం తర్వాత ఏంటంటే ఈ అనాలిసిస్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే క్యాలెండర్ చూసుకుందాం. ఈరోజు మనకి ఏమైనా ఇంపార్టెంట్ న్యూసెస్ ఏమైనా ఇంపాక్ట్ చేసేవి ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటే నాకైతే పెద్దగా ఏం కనిపించట్లేదు. సో ఇంపాక్ట్ చేసే న్యూస్ అంటే మనకి మన మార్కెట్ టైమింగ్స్లో తగ్గట్టు ఏమీ లేదు. సో లీవ్ ఇట్ అంతే, మనకు సంబంధించింది ఏం లేదు ఈరోజు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనీ కంట్రోల్ కూడా చూసుకోండి. లైక్ చూసుకుంటే మనకి ఏమైనా లైక్ ఇంపార్టెంట్ అంటే రీసెంట్‌గా లాస్ట్ 2 డేస్‌లో ఏవైనా వచ్చినవి లేకపోతే ప్రెజెంట్ ఎర్లీ మార్నింగ్ ఏదైనా వచ్చిందా అనుకుంటే ఇక్కడ కూడా లైక్ పెద్దగా ఏం కనిపించింది ఏం లేదన్నమాట. సో ఓకే. నేను ఇంకా డైరెక్ట్‌గా టెక్నికల్ అనాలిసిస్‌కి వెళ్ళిపోతుంటాను. సో టెక్నికల్ అనాలిసిస్‌కి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ ఎలాగో ఓపెన్ అయింది ఎర్లీ మార్నింగ్. మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా, ఫ్లాట్‌గా ఓపెన్ అవుతుందో చూసుకొని దాన్ని మామూలు చార్ట్‌కి అప్లై చేసుకుందాం నిఫ్టీకి. ఓకేనా? సో రైట్. గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ చేసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ లైక్ అప్రాక్సిమేట్‌లీ మంచిగా ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ స్వీప్ మంచిగా ఓపెన్ అయింది. సో అప్రాక్సిమేట్‌లీ ఫ్లాట్‌గా ఓపెన్ అయితూ 120 పాయింట్స్ అబోవ్ ర్యాలీ అయితూ నాకు తెలిసి ఇంకా కింద నిఫ్టీలోని గ్యాప్ అప్ ఓపెన్ అవుతదని చెప్పేసి సూచనలిస్తుంది ఇక మనకి. ఓకే. సో 2 ఒకలాగే లైక్ ఏంటంటే రన్ అవుతాయి కాబట్టి ఈ మార్కెట్, ఆ మార్కెట్ ఒకలాగే ఉంటది కాబట్టి సో గ్యాప్ అప్ ఓపెన్ అవుతదని మనకిక్కడ తెలుస్తుందన్నమాట. ఓకే. సో గ్యాప్ అప్ ఓపెన్ అవుతది. మంచి ఓపెనింగ్ అని మనకిక్కడ కనిపిస్తుందన్నమాట. సో రైట్. సో ఈ ఇండికేషన్ తీసుకెళ్ళి ఇప్పుడు మనం నిఫ్టీ ఇప్పుడు అనలైజ్ చేసుకుందాం. నిఫ్టీ ఫ్యూచర్స్ అనలైజ్ చేసుకుందాం. సో దానికంటే ముందు హైయర్ టైమ్ ఫ్రేమ్ టు లోవర్ టైమ్ ఫ్రేమ్ వద్దాం. సో హైయర్ టైమ్ ఫ్రేమ్ టు లోవర్ టైమ్ ఫ్రేమ్‌కొస్తే ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎలాగో గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇంకా మనం డౌన్ సైడ్ సినారియోస్ మాట్లాడుకోవడం వేస్ట్. షార్ట్ అండ్ క్రిస్ప్‌గా షార్ట్ అండ్ క్రిస్ప్‌గా లైక్ ఇంకా అప్ సైడ్ సినారియోస్ మాట్లాడుకోవడం బెస్ట్. అయితే ఒకటి చెప్తాను కావాలంటే లైక్ డౌన్ సైడ్ సినారియోస్ కూడా ఏమో ఇన్ కేస్ ఏంటంటే సినారియోస్ మారి డౌన్ సైడ్ కూడా ఓపెన్ అయితే అయ్యే ఛాన్స్ అంటే ఇక్కడ ప్రెజెంట్ కనిపిస్తున్న సినారియోస్‌లో చాలా లో ప్రాబబిలిటీ ఉన్నదన్నమాట. బట్ స్టిల్ మాట్లాడుకుందాం దానిదేముంది. బట్ ఏంటంటే ఇంకా మాక్సిమం గ్యాప్ అప్ సినారియోస్, అప్ సైడ్ సినారియోస్ మాట్లాడుకోవడం బెటర్ అన్నమాట మనకి. ఓకే. సో, అయితే ఫస్ట్ ఏంటంటే కిందన ఏదున్న లైక్ వీక్ మాకు ఫస్ట్ మంత్లీ టైమ్ ఫ్రేమ్ చూసుకుంటాం. మంత్లీ టైమ్ ఫ్రేమ్ ఎందుకంటే లైక్ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో డిస్టెన్స్ చాలా ఉన్నది. మనకి ఇక్కడ ఎక్కడో వాల్యూమ్ ఇంబాలన్స్ ఉన్నది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఆర్డర్ ఫ్లో మిటిగేట్ అయిపోయి నాకింకా ఇంపార్టెంట్ థింగ్ ఏం కనిపించట్లేదు. మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇంకా నాకు దగ్గరగా ఇంకేం కనిపించట్లేదు. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళిపోతాను. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లోని డౌన్ సైడ్ మనకేంటంటే ఇక్కడ వాల్యూమ్ ఇంబాలన్స్ కనిపిస్తుంది. ఈ వీక్‌కి, లాస్ట్ వీక్‌కి, లాస్ట్ వీక్‌కి వాల్యూమ్ ఇంబాలన్స్ కనిపిస్తుంది. వాల్యూమ్ ఇంబాలన్స్ ఇస్ నథింగ్ బట్ గ్యాప్ ఫిల్లింగ్ మాట. సో, అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరప్పుడు అబ్జర్వ్ చేస్తే లైక్ ఈ స్వింగ్‌ని సరిగ్గా బ్రేక్ చేయలేదు. ఓకే. స్వింగ్ ఉంది చూడండి. లైక్ ఇక్కడ ఒక స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఈ స్వింగ్‌ని సరిగ్గా బ్రేక్ చేయలేదు. స్వీప్ చేసిందన్నమాట. ఓకే. ఎనీవేస్ స్వీప్ చేసింది. వన్ ఆఫ్ ది ఇండికేటర్ ఇది కూడా లైక్ ఏంటంటే లైక్ సో, స్వీప్ చేసింది కదా! సో, ఈ లైన్ అనేది కూడా ఇంపార్టెంట్ అవుతదన్నమాట మనకి. ఓకే. సో, అది కూడా లైక్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద అంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టైప్‌లో అన్నమాట. అది అలాగా లైన్ గీసుకొని ఉంచుకుంటాం. నెక్స్ట్ డే టైమ్ ఫ్రేమ్‌కెళ్ళిపోదాం. డే టైమ్ ఫ్రేమ్‌కెళ్ళిపోతే
ఎగ్జాక్ట్‌గా మనం ఆ లైన్ గీసుకున్న దగ్గరే మనకేంటంటే, ఇక్కడ మనకి వాల్యూమ్ ఇంబాలన్స్ కనిపిస్తుంది. ఓకే. గ్యాప్ ఫిల్లింగ్ లైక్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ కనిపిస్తుంది. బట్ మనం గిఫ్ట్ నిఫ్టీ చూసాం కదా! గిఫ్ట్ నిఫ్టీ చూస్తే గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపిస్తుంది. సో, నాకు తెలిసి ఈ ఓపెనింగ్ అనేది పోతది కాబట్టి లైక్ ఇక్కడెక్కడో ఓపెన్ అవుతది కాబట్టి, ఈ ఏరియాలో ఎక్కడో ఓపెన్ అవుతది కాబట్టి, సో, ఈ వాల్యూమ్ ఇంబాలన్స్ ప్రయారిటీ లేకపోవచ్చు అనే ప్రాబబిలిటీ చెప్తున్నాను తప్ప, ఫ్లాట్‌గా ఓపెన్ అయిపోతే ఈ ప్రాబబిలిటీ ఉంటది మళ్ళీ. దీని ప్రాబబిలిటీ ఉంటది. ఫ్లాట్‌గా ఓపెన్ అయితే మళ్ళా దాని ప్రాబబిలిటీ ఉంటది. ఓకే. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే అప్పుడేమవుతదంటే రివర్స్‌లో పనిచేస్తదనమాట. రివర్స్‌లోని ఇది మళ్ళా పనిచేస్తదనమాట. సో, ఎనీవేస్ అక్కడ వాల్యూమ్ ఇంబాలన్స్ ఉన్నది. అదొకటి అలా గీసుకొని పెట్టుకుంటాం. సో, ఇంకా పైన ఇంకేం ఇంపార్టెంట్ ఉన్నాయంటే ఇక్కడ వాల్యూమ్ ఇంబాలన్స్ ఉన్నది. ఒకవేళ మార్కెట్ ఇంకా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది ఇంపార్టెంట్ ఏరియా మాట. సో, కిందన ఓకే. ఇది వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో వాల్యూమ్ ఇంబాలన్స్, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా వాల్యూమ్ ఇంబాలన్స్ ఉన్నది. మనకి మిడ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బాక్స్ ఇలా తీసేసి ఆ మిడ్ పాయింట్ అలా లైన్ గీసుకొని ఉంచుకోండి. ఓకే. రైట్. సో, మళ్ళా ఇంకా చూసుకుంటే ఇంకా చూసుకుంటే మనకి ఇంకేమున్నాయి డైలీ టైమ్ ఫ్రేమ్ ప్రకారం. సో, ప్రెజెంట్ నాకిక్కడ కనిపిస్తుంది ఇంతే. ఇంకా అప్ సైడ్‌కెళ్ళి వేస్ట్. అంటే మార్కెట్ అంతవరకు చూడాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ అంటే ఈ రోజు వరకు చూసుకుంటే పైన ఇక్కడ వాల్యూమ్ ఇంబాలన్స్ ఉన్నది డైలీ టైమ్ ఫ్రేమ్ ప్రకారం. ఇక్కడ నాకు వాల్యూమ్ ఇంబాలన్స్ కనిపిస్తుంది. ఈ హై అనేది మళ్ళా స్వింగ్ అనేది ఇంపార్టెంట్ మాట. ఇక ఇదొక వన్ ఆఫ్ ది లిక్విడిటీ పాయింట్ అవుతుంది. ఈ హై స్వింగ్ హై అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ప్రీవియస్ సారీ ఒకసారి ఉండండి. ప్రీవియస్ వీక్‌లో ప్రీవియస్ వీక్ హై ఇక్కడ కిందనేది ప్రీవియస్ వీక్‌లో. సో, గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది కాబట్టి ప్రీవియస్ వీక్ హైనే టార్గెట్ చేస్తాం. ప్రీవియస్ వీక్ హైనే మనం ఇప్పుడు టార్గెటింగ్ పాయింట్ ఉంటదన్నమాట. ఓకే. సో, రైట్ ఇక్కడ చూసుకుంటే ఈ హై అనేది ఇంపార్టెంట్ అవుతుంది మనకి. రైట్. అది అది అక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అనేది షార్టర్ టైమ్ ఫ్రేమ్స్‌కెళ్ళే గురించి చెప్తాను. సో, 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళిపోదాం. 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళిపోయినా ఇంకా ఓకే. సో, 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఓకే. సో, ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. సో, అట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్ ఇంబాలన్స్ అదే సస్పెన్షన్ బ్లాక్ కూడా ఉన్నది. ఓకే. అయితే మరీ క్లమ్జీ చేసేయకుండా అన్నీ గీసేయట్లేదు. జస్ట్ ఏంటంటే చెప్తున్నాను ఇక్కడ సస్పెన్షన్ బ్లాక్ ఉన్నదని చెప్పేసి చెప్తున్నానన్నమాట. ఓకే. సో, అది కూడా చూసుకుందాం. అంటే దాని ఇంపార్టెన్స్ షార్ట్ టైమ్‌కెళ్ళిన తర్వాత ఇంకెలా ఉంటదేంటో చూపిస్తాను. నెక్స్ట్ 1 అవర్. 1 అవర్‌లో చూసుకుంటే సేమ్ ఇక్కడ మనం గీసుకున్నాం కదా! ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ దగ్గరే ఇక్కడ కూడా ఇటు సైడ్ ఇక్కడ మనకేంటంటే సస్పెన్షన్ బ్లాక్ వస్తుంది. సస్పెన్షన్ బ్లాక్. ఈ సస్పెన్షన్ బ్లాక్ అవి మీకు తెలియకపోతే మనకి బేసిక్స్‌లో ఉంటాయి. ఆ బేసిక్స్ ఛానెల్‌లో బేసిక్స్ లిస్ట్‌లో ఉంటది. వెళ్లి అక్కడికెళ్లి అబ్జర్వ్ చేయండి. రైట్. నెక్స్ట్ మళ్ళా ఇంకా 45 మినిట్స్, 30 మినిట్స్ ఓకే. 50 మినిట్స్. 50 మినిట్స్ అల్టిమేట్ మన టైమ్ ఫ్రేమ్‌కొచ్చేసామన్నమాట. సో, ఇప్పుడు అసలైనది అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే. సో, మాక్సిమం గ్యాప్ అప్ ఓపెన్ అవుతదని నేను అనుకుంటున్నాను కదా! సో, గ్యాప్ అప్ అంటే ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ అవ్వడం, లేదంటే ఈ హైది ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకుందాం. సో, సినారియోస్ మాట్లాడుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ మనకి ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర మార్కెట్ ఆగుతది. ఈ గ్యాప్ ఫిల్లింగ్. ఓకే. సో, మీకీ ఈ ఇనిషియేటివ్‌లోని మీకు కొత్త కొత్త చాప్టర్ కూడా కొత్త పాయింట్స్ కూడా నేర్పించబోతున్నాను. స్కాల్పింగ్ పాయింట్స్. సో, స్కాల్పింగ్ పాయింట్స్ ఎలాగేంటనేది ఈ అనాలిసిస్ తర్వాత నేను చెప్తాను. కొన్ని స్కాల్పింగ్ పాయింట్స్. మీరు ఆ స్కాల్పింగ్ పాయింట్స్ చేసుకోవచ్చు మనం. ఓకే. రైట్. సో, గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది కదా! ఇదొక గ్యాప్ ఫిల్లింగ్. మార్కెట్ ఇక్కడ ప్రాబబిలిటీ ఆగే ఛాన్స్ ఉంటదన్నమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడి నుంచి డౌన్ సైడ్ ఇలా వచ్చే ఛాన్స్ ఉంటది. సో, మళ్ళా ఇక్కడి నుంచి బయింగ్ చూసుకుంటాం మనం. ఓకే. సో, ఇక్కడి నుంచి మళ్ళా బయింగ్ చూసుకుంటాం మాట. ఇక్కడ ఒకవేళ మార్కెట్ దీన్ని ట్యాప్ చేస్తే ఓకే. ఒకవేళ మార్కెట్ దీన్ని ట్యాప్ చేస్తే ఇక్కడి నుంచి అంటే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడి నుంచి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటది. మార్కెట్ మళ్ళా ఇక్కడి నుంచి మనం బై చేయడం. ఇక్కడి నుంచి అయినా సరే ఈ గ్యాప్ దగ్గర నుంచైనా ఇక్కడి నుంచైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ చూసుకొని బై చేయడానికి. అంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లేకపోతే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని బై చేయడానికి చూస్తామండి. అయితే ఈ కిందకొచ్చే క్రమంలోని లిక్విడిటీతో వస్తే ఇక్కడివి పనిచేయమాట. సో, లిక్విడిటీ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్డర్ బ్లాక్స్. సో, లిక్విడిటీతో వస్తే పనిచేయవు. నార్మల్‌గా వస్తే మాత్రం ఇక్కడేంటంటే ఈ రియాక్షన్స్ పనిచేస్తామన్నమాట. సో, ఎప్పుడైనా సరే ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే. సో, రైట్. సో, ఆ విధంగా ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది ఇంపార్టెంట్. లేదా గ్యాప్ అప్ ఇంకా హైన ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే. ఇప్పుడు చాలా 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 ఇంపార్టెంట్. మీకిక్కడ ఏం చెప్పాను? లైక్ ఏంటంటే ప్రీవియస్ వీక్ హై. ప్రీవియస్ వీక్ హై అట్ ద సేమ్ టైమ్ మనకేంటంటే ఈక్వల్ హైస్‌లో కూడా కనిపిస్తుంది. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కెళ్తే అక్కడ ఈక్వల్ హైస్‌లో కూడా కనిపిస్తుంది. ఓకే. సో, రైట్. సో, ఈక్వల్ హైస్‌లో కూడా కనిపిస్తుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అంటే లేకపోతే ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కెళ్ళినా సరే, ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కెళ్ళిపోయినా సరే, లేదా గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయినా సరే. ఓకే.
ఇన్ కేస్ అక్కడ మనకేంటంటే బ్యాక్ సైడ్‌కి వెళ్తే మీకిక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబాలన్స్ ఉన్నది. ఓకే. సో, ఇప్పుడు ఈ మార్కెట్‌తో కనెక్షన్ పెట్టుకోవాలి మనం. ఓకే. లెఫ్ట్ సైడ్ మార్కెట్‌లో ఇక్కడ మనకి గ్యాప్ ఫిల్లింగ్ ఇంబాలన్స్ ఇక్కడ ఉన్నదన్నమాట. ఇదిగోండి. రైట్. సో, గ్యాప్ ఫిల్లింగ్ ఇంబాలన్స్ ఉంది కదా! ఆ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యో ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి అప్‌సైడ్‌కెళ్తే మాత్రం ఇక్కడ మనకి క్యాండిల్ స్వీప్ అయిందనుకోండి. ఓకే. క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ స్వీప్ అయ్యి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడి నుంచి టోటల్లీ డౌన్ సైడ్ వచ్చేస్తామన్నమాట. లిక్విడిటీ స్వీప్ ఆఫ్ డౌన్ సైడ్ చూసుకుంటాం. లేదా ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ స్వీప్ ఆఫ్ అయినా సరే ఇక్కడి నుంచి డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేయొచ్చు. అదే 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్. నేను ఎప్పుడు షార్టర్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్స్ 5 మినిట్స్, 3 మినిట్స్, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్స్ చెప్పను. 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్స్ క్లోజింగే చెప్తాను. అయితే ఒకటి ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి అప్‌సైడ్‌కి వెళ్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ ఉంటది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ కష్టమైపోతది. సో, అప్పుడేంటంటే మనం డౌన్ సైడ్ చూసుకోవచ్చు. కాకపోతే అయితే కొద్దిగా రిస్కీగా ఉంటదన్నమాట. బికాజ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి. సో, ఆ విధంగా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ డౌన్ సైడ్‌కొచ్చే ఛాన్సెస్ లైక్ ఏంటంటే, అక్కడ లిక్విడిటీ తీసుకునే ఛాన్సెస్ ఉంటది. లేదు ఇన్ కేస్ అలాగేం అవ్వలేదు. మార్కెట్ మంచిగానే ఓపెన్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అయిపోతున్నది అనుకుంటే, లైక్ ఆ 15 మినిట్స్ లైక్ ఏంటంటే, ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర మార్కెట్ అసలు ఏం పని చేయలేదు. అంటే దానికంటే ఇంకా అప్ సైడే ఓపెన్ అయిందనుకుంటే, ఇక మార్కెట్‌ని మనం బుల్లిష్ సైడే చూసుకుంటాం. సో, మార్కెట్ మనం బుల్లిష్ సైడే చూసుకుంటే, అప్పుడు ఇదేమవుతదంటే, లైక్ ఇది ఏమంటారు దాన్ని, ఇక్కడ మళ్ళా లైక్ సపోర్ట్‌లా యాక్ట్ చేస్తది. సపోర్ట్ అంటే ఆర్డర్ ఫ్లోలో యాక్ట్ చేస్తది. ఇక్కడి నుంచి మళ్ళా మనం బయింగ్ చూసుకోవచ్చు మనం. సో, బయింగ్ చూసుకోవచ్చు. మళ్ళా అప్ సైడ్‌కి ఎక్కడి వరకు అంటే, ఇంకా అప్ సైడ్ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఎక్కడి వరకు లేదనమాట. సో, ఇక్కడ మనకి ఇక్కడ ఈక్వల్ హైస్ వస్తున్నాయి. ఈక్వల్ హైస్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. మరి మార్కెట్ అక్కడి వరకు వెళ్తదా లేదా అనేది మరి మీరు చూసుకోవాలన్నమాట. ఓకే. సో, మార్కెట్ అక్కడి వరకు వెళ్తదా లేదా అంటే లైక్ ఈ హై ఓపెన్ అయితే మార్కెట్ అక్కడి వరకు వెళ్ళిపోతది. సేమ్ ఇదే కాన్సెప్ట్ మళ్ళా ఇక్కడ అప్లై అవుతుందన్నమాట. సేమ్ ఇదే కాన్సెప్ట్ మళ్ళా. అయితే ఒకటి, ఈ కిందన ఆల్రెడీ ఇక్కడ లిక్విడిటీ తీసేసుకుంటే, ఇక్కడ ఈ లిక్విడిటీ పనిచేయదనమాట. సో, ఫస్ట్ లిక్విడిటీ ఇస్ ద బెస్ట్ లిక్విడిటీ ఎప్పుడైనా సరే. ఓకే. రైట్. సేమ్ ఇప్పుడు ఇదైతే కాన్సెప్ట్ చెప్పానో, ఇక్కడ ఈక్వల్ హైస్, ఇక్కడ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. అక్కడి నుంచి మళ్ళా స్వీప్ ఆఫ్ అయితే 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ స్వీప్ ఆఫ్ అయ్యి చేంజ్ ఆఫ్ ది క్యాండిల్ అయితే మళ్ళీ అక్కడి నుంచి డౌన్ సైడ్ వచ్చేస్తాం. ఓకే. సో, ఇది అప్‌సైడ్ సినారియోస్. ఇన్ కేస్ ఏంటంటే లైక్ ఇప్పుడు డౌన్ సైడ్ ఏంటంటే నాకు ఇక్కడ లైక్ ఇది ఇంపార్టెంట్ ఏరియా కనిపిస్తుంది. ఒకేలా అంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కొస్తే మాత్రం ఇక్కడి నుంచి మళ్ళా నేను బయింగ్ ప్లాన్ చేసుకుంటాను. ఓకే. సో, అంటే ఇక్కడి నుంచి అంటే ఇక్కడ కూడా ఇది కూడా ఇంపార్టెంట్ ఏరియా. అయితే ఒకటి డైరెక్ట్‌గా బయింగ్ ప్లాన్ చేసాం. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ చూసుకుంటాం. ఓకే. సో, రైట్. ఇది టోటల్ ఎక్స్‌ప్లనేషన్ రేపు ఈరోజు మార్కెట్ కోసం. అయితే మీకు చెప్పాను కదా! స్కాల్పింగ్ పాయింట్స్ అని చెప్తానని చెప్పి. సో, కొన్ని ఏరియాస్ ఉంటాయి. మార్కెట్ అక్కడి నుంచి రియాక్షన్స్ ఇస్తుంటామన్నమాట. ఆ రియాక్షన్స్ స్కాల్పింగ్ పాయింట్స్. అంటే మార్కెట్ అక్కడి నుంచి డైరెక్షన్ చేంజ్ అయిపోతదని చెప్పను. అలాగని చెప్పేసి అక్కడి నుంచి డైరెక్షన్ చేంజ్ అవ్వచ్చు కూడా. బట్ ఏదైనా సరే స్కాల్పింగ్ లాగే చూసుకుంటాను అనుకుంటే మీకు ఇది ఉపయోగపడతది. అయితే రైట్. స్కాల్పింగ్‌కి మీకు లిక్విడిటీ ఆపోజిట్‌గా వస్తుండుంటే ఆ స్కాల్పింగ్ పనిచేయదు. నార్మల్‌గా వచ్చి మార్కెట్ దాన్ని ట్యాప్ చేస్తే అక్కడ వర్కౌట్ అవుతది. సో, అక్కడ ఏంటంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే స్కాల్పింగ్ పాయింట్స్ ప్రెజెంట్ ఇక్కడ చూసుకుంటే చెప్పాను కదా! ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఇంబాలన్స్ ఉన్నది. సో, నేను ఇది ఇంపార్టెంట్ ఒక బై జోన్‌లో చూస్తాను. ఇక్కడ ఒక స్కాల్పింగ్ పాయింట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మళ్ళా ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఇదొక స్కాల్పింగ్ పాయింట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది స్కాల్పింగ్ పాయింట్ అవుతదంటే ఎర్లీ మార్నింగ్ మరి గ్యాప్ అప్ అవుతుంది కాబట్టి కొద్దిగా కష్టం అవుతది. ఇది స్కాల్పింగ్ పాయింట్ కింద కష్టం అవుతుంది. సో, అదే విధంగా లైక్ నేను కిందాక ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ చూపించాను కదా! లైక్ కింద నుంచి మనకేం లిక్విడిటీ తీసుకెళ్ళకుండా ఉంటే, ఇది కూడా స్కాల్పింగ్ పాయింట్ కింద పనిచేస్తుంది. సో, స్కాల్పింగ్ పాయింట్స్‌కి. ఓకే. సో, ఇంకా పైకెళ్తే ఇది స్కాల్పింగ్ పాయింట్. అంటే అక్కడి నుంచి మార్కెట్ రియాక్షన్ అయ్యి డౌన్ సైడ్ రావడం జరుగుతుంటది. బట్ స్టిల్ స్కాల్పింగ్ పాయింట్స్. ఎందుకంటే అవి అన్‌మిటిగేటెడ్‌గా ఉన్నాయి కాబట్టి స్కాల్పింగ్ పాయింట్స్ వస్తున్నాయి. సో, ఇదొక కొత్త ఇనిషియేటివ్ మాట. మీకు నచ్చుతదని అనుకుంటున్నాను. సో, రైట్. సో, ఈ స్కాల్పింగ్ పాయింట్స్ కూడా గుర్తుకున్నాయి కదా! రైట్. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఈరోజు ఎక్స్‌ప్లనేషన్ ఇదే మాట. ఇది ఇంతవరకే. సో, మీకేదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే మరిన్ని వీడియోస్ మళ్ళీ ఇంతగా మీరు రావాలంటే మీరు నన్ను ప్రోత్సహించాలి. ఆహ్, వీడియోని లైక్ చేయాలి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్. బై.